నేత కుమార్తెగా తెలుస్తోంది. అయితే ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి ధమ్కి ఇచ్చాడట అమ్మాయి తండ్రి. నా కూతురు పేరు కనుక బయటకు వస్తే తన కూతురు చేసే నిర్వాక్యమేమో 300 మంది అమ్మాయిల ప్రాణాలకే పణంగా పెట్టేసి ఏకంగా వారి యొక్క పర్సనల్ థింగ్స్ ని, వారి యొక్క పర్సనల్ విషయాల్ని కూడా బయట చేసింది. చాలా వరకు విద్యార్థుల యొక్క ఈరోజు రోడ్ ఎక్కే పరిస్థితికి దారితీసింది. కానీ ఆ అమ్మాయి తండ్రేమో చాలా ఇన్ఫ్లుయెన్సర్గా తెలుస్తోంది, ఒక రాజకీయ నేతగా తెలుస్తోంది. ఆ అమ్మాయి తండ్రి ఏకంగా ప్రిన్సిపాల్ ఫోన్ చేసి ధమ్కీ ఇచ్చాడట. నా కూతురు పేరు కనుక బయటకు వస్తే డ్రగ్స్ కేసు పెట్టి కాలేజీ ముగిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. పొలిటీషియన్ తో కుమ్మక్కయ్యాడు కాలేజీ ప్రిన్సిపాల్ కూడా. ఏదైనా ఉంటే బయట చూసుకోండి, కాలేజీ పేరు బయటకు రావద్దని రాజకీయ నేతతో ప్రిన్సిపాల్ డీల్ చేశాడట. కేసును సైలెంట్ గా క్లోజ్ చేసే పనిలో ఉన్నారు కాలేజీ ప్రిన్సిపాల్ కూడా. కానీ విద్యార్థులు మొత్తం కూడా ఆందోళనకు దిగేందుకు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని ఆందోళనకు దిగడంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. ఫెయిల్ చేస్తామని ప్రిన్సిపాల్ ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా బెదిరించాడట. కానీ గుడ్లవల్లేరు కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కాలేజీ ప్రిన్సిపాల్కి సంబంధించిన వివరం కావచ్చు, పోలీసు యొక్క పొలిటీషియన్ డీల్కి సంబంధించిన అంశం కావచ్చు, ఇక వెలుగు చూసింది. ప్రస్తుతం కాలేజీ దగ్గరికి కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా చేరుకున్నారు. ఒక్కసారి అక్కడ విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. దానికంటే ముందు మీకు మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఒక రాజకీయ నేత కుమార్తెకు సంబంధించిన అంశం కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దన్నట్టుగా ఆ రాజకీయ నేత ప్రిన్సిపాల్తో డీల్ చేసుకొని, మీ విషయం కనుక బయటకు వస్తే డ్రగ్స్ కేసు పెట్టి కాలేజీ మూయిస్తానంటూ కూడా హెచ్చరించాడట. అయితే ఆ అమ్మాయి ఏమో 300 మంది విద్యార్థుల యొక్క ఆ ప్రాణమానాలని పణంగా పెట్టి వారిని రోడ్డుకి ఈడ్చింది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రి ఏమో ఎటువంటి పరిస్థితుల్లో నా కూతురు పేరు బయటకు రావద్దన్నట్టుగా నచ్చ చెప్పి పూర్తిగా కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ధర్నాకు సంబంధించి విజువల్స్ చూద్దాం మనం. చాలా మంది విద్యార్థులు కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎలాంటి ప్రాబ్లం రాదు, మేమున్నాం, ఏం కాదు. ధర్నాకు దిగడంతో ఇది మరో మలుపు తిరిగింది. సుమారుగా వారం రోజులకు పైగా కావస్తోంది ఈ విషయం వెల్లడించి విద్యార్థులు కూడా కాలేజీ యాజమాన్యాన్ని కంప్లైంట్ చేసి. కానీ ఎక్కడ ఈ విషయం బయటికి పొక్కితే ఆ పొలిటీషియన్ యొక్క కుమార్తె విషయం బయటపడుతున్న విషయంతో ఆ పొలిటీషియన్ బెదిరింపులకు గాను, ఆయన ఇచ్చిన ధమ్కీకి గాను వారిద్దరి మధ్య డీల్ క్లోజ్ చేసుకొని ఆ విషయాన్ని బయటికి పొక్కకుండా ఆ ప్రిన్సిపాల్ కావచ్చు, కాలేజీ యాజమాన్యం కూడా ప్రయత్నం చేసింది. కానీ చివరికి విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థులు అక్కడ ఆందోళన చేపట్టడంతో విషయం బలికి చూసింది. కొంతమంది అక్కడ విద్యార్థులను కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఆ విషయానికి సంబంధించి వారి యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. విషయాలు ఏంటో చెప్తే బెదిరిస్తారు. వాటర్లు కానీ ఎవరైతే ఉన్నారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఆడపిల్లలు బెదిరిస్తారు. ఇది నిజం బయటికి చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడ ఉంది ఇక్కడ నాయ ఆడపిల్లలకి? కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. లోపల అరుస్తే బయటకు కూడా వెళ్ళిపోతారు. లోపలికి ఎక్కడ కట్టారు ఈ హాస్టల్? రాత్రి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పరిహరిస్తారు పిల్లలు. ఎవరైనా చెప్తే బెదిరిస్తారు. బయటకు కానీ వస్తే ఊరుకొని అంటున్నారు. కానీ ఆడపిల్లకి రెస్ట్ ఎక్కడ ఉందన్నా? ఆడపిల్లకి రెస్ట్ కావాలి. ఈ వైట్ చేస్తే ఆడపిల్లకి న్యాయం కావాలి. 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 month అడిగారు ఇన్వెస్టిగేషన్ కి. మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? మమ్మల్ని కేసు తప్పకుండా మా మీద రివర్స్ కేసు పెడతారంట. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేస్తాం? ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు.
మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు, పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ బయటకి రండి, వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి, నిజాలు తెలుసుకోండి. ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి, బయటకు రండి. వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా, మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పు లేదే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలుసు, తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళని కని వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు. ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి. కాలేజీ యాజమాన్యం రండి, బయటికి రండి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి గత 2 సంవత్సరాల నుంచి ఆడపిల్లల వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డులు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు. నిన్న రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసి కూడు లేకుండా నీళ్లు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు. పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్ న్యూస్, 2 స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. దీనిపైన నిజమేంటి అబద్ధమేంటి అనేది ఇక్కడ విద్యార్థుల ముందు వీళ్ళ జీవితాల మీద పడినటువంటి మచ్చలు అవి కాలేజీకి వచ్చినటువంటి రెప్యుటేషన్ ప్రాబ్లం కాదు. విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటి మాడకూడదు. ఆ వీడియోలు సేల్ చేశారని చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. సేల్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాయి. ఒకవేళ ఒక చిన్న వీడియో ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి వెళ్తే ఏ సంవత్సరం వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది అని కనుక్కునే మెకానిజం మన దగ్గర ఉన్నప్పటికీ పొలిటీషియన్ అయినా ఈవెన్ ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ అయినా సరే న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. వీళ్ళందరికీ ఒక్క రోజులో నిజ నిర్ధారణ కమిటీ వేసి ఇక్కడ వీళ్ళ ముందు ఈ గ్రౌండ్లోనే ఇది నిజం లేదా అబద్ధం అనేది ఇక్కడే తెలిసే వరకు ఈ ఉద్యమం సాగిస్తామని తెలియదు. ఇది విషయం వారం రోజులుగా చెప్తూ వచ్చినా కూడా కనీసం వారి మీద చర్యలు తీసుకోకపోగా పైపెచ్చు మాపైనే కేసులు పెడతామంటూ కాలేజీ యాజమాన్యం ఇతరత్ర సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రివర్స్గా మాపై కేసులు పెట్టడమే కాకుండా ఎంత